వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శ్రావణ గురువారము, అత్యంత పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఎవరైతే పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తారో వారికి ఉండేటటువంటి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. సకల ఐశ్వర్యాలు తప్పకుండా లభిస్తాయి. అయితే గురువారం రోజున ఎవరైతే అమ్మవారిని, స్వామివారిని ఎర్ర మందార పువ్వులతో పూజించినా, ఎర్రని గన్నీరు పువ్వులతో పూజించినా సరే, భక్తితో వేడుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా పొందుతాము. అయితే రేపు గురువారం రోజు ఏ పరిహారం పసుపుతో చేయాలో తెలుసుకుందాము. పసుపు అనేది మన సాంప్రదాయాల్లో మొట్టమొదటిది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తొచ్చేది పసుపు. భారతదేశంలో అత్యంత అధికంగా వాడేది కూడా పసుపు. పసుపు వల్ల కొన్ని వేల రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతి ఆయుర్వేదంలో కూడా పసుపుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. పసుపు లేని ఇల్లు అనేది లేనే లేదు. మన భారతదేశంలో ఉండకపోవచ్చు కూడా. పసుపు లేని కూర అనేది చూడడానికి అందవికారంగా ఉంటుంది. పసుపు లేనిది ఏదైనా సరే రుచి అనేది ఉండదు. పసుపు మనకి చాలా ముఖ్యమైనది. పసుపు శుభకార్యానికి సంకేతం, సుమంగళి తత్వానికి సంకేతం. వివాహమైన ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకొని దైవానుగ్రహం కోసం దేవతలను, దేవులను పూజిస్తూ ఉంటుంది. ఏ ఇంటైతే స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకొని పూజ చేస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కాళ్ళు కూడా మృదువుగా ఉంటాయి. కాళ్ళకి మనం నడుస్తూ ఉంటాం కదా, కాబట్టి కాళ్ళ దగ్గర ఎక్కువగా క్రిములనేవి, అంటే క్రిమి కీటకాలనేవి ఎక్కువగా ఉంటాయి. అవి మనకి హాని కలిగిస్తూ ఉంటాయి. అందుకే పసుపు మనం కాళ్ళకి రాసుకున్నట్లయితే చెడు బ్యాక్టీరియా నుంచి తొలగిస్తుంది. పసుపు యాంటీబయోటిక్ కాబట్టి పసుపుని కాళ్ళకు రాసుకోవడం వల్ల ఆధ్యాత్మిక పరంగాను, ఆరోగ్య పరంగాను మేలు జరుగుతుంది. అంతేకాదు, ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా అక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేసేది పసుపు కలిపిన అక్షింతలు. పసుపు ముత్తైదువులకు చెంపలకి పసుపును ధరిస్తారు. ప్రతి గురువారం కూడా నుదుటిన పసుపును ధరిస్తే గురుబలం బాగా పెరుగుతుంది. జీవితంలో ఆర్థిక సమస్యలు ఉండవు, అప్పుల సమస్యలు ఉండవు. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సౌభాగ్యం చల్లగా కలకాలం నడుస్తుంది. అంటే సౌభాగ్యం చల్లగా ఉంటే చాలు, జీవితాంతం స్త్రీలు ఆనందంగా జీవించుతాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ప్రతి స్త్రీ కూడా డబ్బు కంటే ఎక్కువగా కోరుకునేది సుమంగళి తత్వం. ఇది ప్రతి స్త్రీకి కూడా చాలా ముఖ్యం. అందువల్ల ప్రతి స్త్రీ కూడా తమ యొక్క మాంగళ్యాన్ని కోరుకుంటుంది. కావున మాంగళ్యాన్ని కోరుకున్న తర్వాతే సంపద కోరుకుంటుంది. మాంగళ్య తత్వం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా భారతీయ సంస్కృతి ధర్మాల ప్రకారం మనం ఈ విధంగా చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు డబ్బు కన్నా ఎక్కువగా మాంగళ్యతత్వాన్ని కోరుకుంటూ ఉంటాం కదా. అసలు సహజంగా గొడవలు రావడానికి, ఇంట్లో దాంపత్య జీవితంలో అన్యోన్యత కరువైపోవడానికి, లేదా ఆర్థిక రీత్యా కలిసి రాకపోవడం, లేదా డబ్బుల సమస్య ఏర్పాటు లేకపోవడం, వ్యాపారంలో కలిసి రాకపోవడం, వ్యాపార జీవితంలో అనుకున్న విధంగా రాకపోవడం, ఇలాంటి సమస్యలనేవి కూడా గురుబలం లేకపోవడం వల్ల ఎదురవుతాయి. వివాహం లేని పూజలకు కానీ, అంటే వివాహం కాని వారికి కానీ ఆటంకాలు వస్తూ ఉన్నాయన్నా, అలాంటి ఆటంకాలు రావడానికి ముఖ్యంగా గురుబలం అనేది మన జాతకంలో తక్కువైపోవడం వల్ల. ఇంకొకటి నాగదోషం. మరి వీటి నుంచి బయటపడాలంటే మనకి గురుబలం అనేది చాలా అవసరం. మరి ఇలా గురుబలం పొందాలి అంటే ప్రతి గురువారం కూడా క్రమం తప్పకుండా పసుపుతో ఈ చిన్న పరిహారం చేసుకోవాలి. శ్రావణ గురువారం రోజు అత్యంత పవిత్రమైనది కనుక మీరు ఈ పసుపుతో గురువారం రోజు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే
అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి. ఇక తీవ్రంగా కష్టాలు ఉన్నాయని కన్నీళ్లు పెట్టుకుని బాధపడేవాళ్ళు ఈ శ్రావణ గురువారం రోజు చక్కగా కాస్త బియ్యం పిండిని తీసుకోండి. బియ్యం పిండిలో చిటికెడ పసుపును, చిటికెడ కుంకుమను కలపండి. ఆ తర్వాత ఈ బియ్యం పిండితో తులసి చెట్టు దగ్గర పద్మం ముగ్గు వేయండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసులో 3 స్పూన్ల పాలు తీసుకోండి. ఆ పాలలో చిటికెడు అంటే యాలకుల పొడి కలపండి. చిన్న బెల్లం ముక్క కూడా వేయండి. తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి మీరు పూజ చేసే తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి, అంటే తులసి దగ్గర పూజ చేస్తున్నట్లు అంటే ప్రదక్షిణలు చేస్తూ తిరుగుతూ ఉంటారు కదా, ఆ పాలను కూడా చేతితో తీసి చల్లేయండి. ఆ పాలు పూర్తిగా అయిపోయే వరకు కూడా తులసి చెట్టు చుట్టూ తిరుగుతూ చల్లండి. ఇలా చల్లడం పూర్తయ్యాక నమస్కారం చేసుకుని, అమ్మ తులసమ్మ, ఈ రోజుతో ఈ పరిహారంతో మా కష్టాలన్నీ కూడా పోవాలని దృఢంగా సంకల్పం చేసుకోండి. అలా సంకల్పం చేసుకున్న తర్వాత ఇక మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదే ఈ పరిహారం రాత్రి 6:30 నుంచి ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం 6:35 నుంచి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. శీఘ్రమే అమ్మవారి కటాక్షిస్తుంది. మీకున్న కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి రేపు శ్రావణ గురువారం రోజు తులసి కోట చుట్టూ తిరుగుతూ ఈ పాలను చల్లి అమ్మవారి అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. శ్రావణ మాసంలో వచ్చే గురువారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రావణ గురువారం రోజు విష్ణుమూర్తిని కానీ అమ్మవారిని కానీ ఆరాధించాలి. జ్యోతిష్య శాస్త్రంలో ఒక గొప్ప గజకేశర యోగం అంటే గురువారం రోజు గురు బలంతో మీకుండేటటువంటి కష్టాలు, సమస్యలు అంటే ఏ పనిలో అయినా సరే అడ్డంకులు ఉన్నా సరే తప్పకుండా గురుబలంతో పోతాయి. జీవితంలో గజకేశరి యోగం ఉన్నప్పుడు గొప్ప గొప్ప సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి. గజకేశరి యోగం ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తున్నా సరే అంతటి శుభ ఫలితాలు కలగాలంటే శ్రావణ గురువారం రోజు బియ్యం పిండి, పసుపుకు సంబంధించిన ఈ పరిహారం చేసి తీరాల్సిందని పండితులు చెప్తున్నారు. దానికి కారణం ఏమిటంటే గజకేశరి యోగంలో గురువు, చంద్రుడు ఈ 2 గ్రహాలు కలిసి ఉంటాయి. గురువుకు ప్రియమైనది పసుపు, చంద్రుడికి ప్రియమైనది బియ్యం. అందుకే గురువు, చంద్రుడికి కలిసి ఉన్న గజకేశరి యోగం వల్ల ఎంతటి శుభ ఫలితాలు వస్తాయో అంత శుభ ఫలితాలు రావాలంటే బియ్యం, పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని శ్రావణ గురువారం రోజు చేయాలి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల గురుబలంతో మీకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు ఈ చిన్న పసుపుతో ఈ చిన్న పరిహారం చేసుకుని మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.